నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు మనము అడేనియం ప్లాంట్ యొక్క సాయిల్ మిక్స్ గురించి తెలుసుకుందామండి. ఇది ఎడారి మొక్క కదా, దీనికి డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి. తర్వాత వెల్ డ్రైన్డ్గా ఉండాలి సాయిల్. వాటరింగ్ అనేది మనకు నిల్వ ఉండకూడదు అనమాట. తక్కువ వాటరింగ్ అవసరం పడుతుంది. దీనికి సాయిల్ మిక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. మనము 1% ఇది ఇటుకల రాళ్ళ పొడి అండి. మన దగ్గర ఇటుకలు ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసుకోండి. ఇది మనకు పెర్లైట్ లాగా ఉపయోగపడుతుంది. దాని ప్లేస్లో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా మన దగ్గర ఇటుక రాళ్ళు ఉంటాయి కదా, వాటిని నేను ఇలాగా ఒక సుత్తి, మన దగ్గర ఏది ఉంటే అది హ్యామర్ ఉంటే దాన్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇది మనకు పెర్లైటే వాడాల్సిన అవసరం లేదండి. అంటే మనం వెర్మిక్లైట్ పెర్లైట్ అంటారు కదా, దానికి బదులుగా మనము క్యాక్టస్ ప్లాంట్స్కి వాటన్నిటికీ దీన్ని ఇటుకరాళ్ళ పొడిని మన దగ్గర ఎలాగో ఇటుకలు ఉంటాయి కదా, అలా పౌడర్ని చేసి ఇలాగా తీసుకోవాలన్నమాట. 1 part ఇది తీసుకుంటున్నాను నేను. నా దగ్గర ఇటుకలు ఉంటే వాటిని ఇలా పౌడర్ చేసి ఇది 1 part తీసుకుంటున్నాను. ఇది చాలా వెల్ డ్రైన్డ్గా ఉంటుందండి. మనకు అడోనియం ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అడోనియమ్స్కే కాదు, క్యాక్టస్, ఎడారి మొక్కలు సంబంధించిన వాటికి మొత్తానికి కూడా ఈ సాయిల్ మిక్స్ అనేది మనకు బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను ఇదైతే ఒక 1 part అనేది తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా బాగా మనము మరీ పౌడర్లా కాకుండా కొంచెం క్రిస్టల్స్ లాగా కొంచెం చేసుకోండి. ఇవి చార్కోల్స్ అండి, బొగ్గులు ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద నేను వాటిని కూడా ఇలాగా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఏదైనా మన దగ్గర ఒక రాయి అలా ఉంటే దాన్ని చిన్న చేసుకోండి. ఇది వచ్చి కంపోస్ట్ 1 part. 1 part కంపోస్ట్ తీసుకున్నాము. అలాగే 1 part సాయిల్ తీసుకున్నాము. తర్వాత 1 part మనము శాండ్ తీసుకుంటామండి. శాండ్ 1 part, అంటే వెల్ డ్రైన్డ్గా ఉండాలి మనకు. ఇది ఫంగిసైడ్గా మనకు నీమ్ పౌడర్ కొద్దిగా. చూసారు కదా, 1 part సాయిల్, 1 part వచ్చేసి నీమ్ పౌడర్, శాండ్, తర్వాత కొంచెం నీమ్ పౌడరు, చార్కోల్స్, తర్వాత మనము ఇటుకరాళ్ళ పౌడర్ అనమాట. కంపోస్ట్ అనేది ఎనీ కంపోస్ట్ తీసుకోవచ్చండి. వర్మి కంపోస్ట్ కానీ, మన దగ్గర పశువుల ఎరువు, గొర్రెల ఎరువు ఏదైనా సరే మనము 1:1:1 రేషియోలో తీసుకోవాలి. ఇది యాంటీ ఫంగల్ అండి. సాఫ్ ఫంగిసైడ్ చెప్పాను కదా, ఇదే వాడాలని ఏం లేదండి. మనము పసుపు వాడచ్చు, తర్వాత సినమన్ పౌడరు వాడచ్చు. మనం ఇది రోజా మొక్కలు వాటన్నిటికీ కూడా వాడచ్చండి ఇది. ఇప్పుడు మనము సాయిల్ మిక్స్ చూద్దాము. 1 part సాయిల్ వేసుకుందాము. అలాగే చార్కోల్స్ 1 part, బొగ్గులు ఉంటాయి కదా, అవి 1 part వేసుకున్నాము. అలాగే 1 part వచ్చేసి ఎనీ కంపోస్ట్, మన దగ్గర ఏది కంపోస్ట్ మనకు ఉంటే అది ఒక కంపోస్ట్ 1 part తీసుకుందాం. తర్వాత వచ్చేసి ఇటుకల పొడి ఉంది కదా, మనం క్రిస్టల్స్ లాగా చేసుకున్నాము. పెర్లైట్కి బదులు ఇది వాడచ్చు కదా. చాలా ఇది మనకు డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుందండి, వెల్ డ్రైన్డ్గా ఉంటుంది. శాండ్ అనేది కూడా 1 part తీసుకుందాం మనము. ఇలాగ సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సాయిల్ కానీ ఈ చార్కోల్స్, తర్వాత మనము ఇటుకల పొడి ఇవి ఉంటాయి కదా, ఇవి మొత్తము డ్రైగా ఉండాలండి. ఒకరోజు ముందు మొత్తం అన్నీ డ్రై చేసి పెట్టుకోండి. ఏది తడిగా అనేది ఉండకూడదు. యాంటీ ఫంగల్ కోసం మనం కొంచెము నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. అలాగే ఫంగిసైడ్ పౌడర్ అండి, సాఫ్ ఫంగిసైడ్ కొంచెం వేసుకుంటున్నాను. ఇది వేసుకోకపోయినా పర్లేదు, మనం నీమ్ పౌడర్ వేసాం కదా, టర్మరిక్ ఉంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే సినమన్ పౌడర్ అయినా వేసుకుని పర్లేదండి. నేను సినమన్ పౌడర్ని ఏ విధంగా ఎన్ని మొక్కలకి ఎలా వాడాలో దాని గురించి కూడా ఇంకొక వీడియో అనేది నేను చేస్తాను. చూసారు కదా, ఇలాగా ఎంత వెల్ డ్రైన్డ్ సాయిల్ అనమాట. మనకు ఇలా పట్టుకుంటే మనకు పొడి పొడిగా చాలా డ్రైన్డ్గా. ఇవి చార్కోల్స్ అండి, మనకు ఫెర్టిలైజర్ కూడా పనిచేస్తాయి. అది చాలా అంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటుంది అనమాట మనం చార్కోల్స్ వాడడం వల్ల. ఇది ఫర్టిలైజర్గా కూడా స్లోగా రిలీజ్గా ఫెర్టిలైజర్గా కూడా మనకు పనిచేస్తుంది అనమాట. ఇవి ఈ విధంగా అయితే మనము అడేనియం ప్లాంట్స్ అనే కాదండి, మనము ఆల్ వెరైటీస్ ఆఫ్ సక్యులెంట్స్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇలాగా మనము సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పార్ట్ మనం చూద్దాము. డ్రైనేజ్ హోల్స్ అండి, కంపల్సరీగా ఒక 3-4 డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకోండి.
చూడండి పాట్‌కి నేను 4 అయితే పెట్టాను. ఇందులో మనము ఏదైనా సరే మన దగ్గర పాట్ పగిలిపోయిన పాట్‌ది అవి ఉంటాయి గదా! అది గానీ, ఇది థర్మాకోల్ షీట్స్ ఉంటే నేను అవి పెడుతున్నాను. అవి పెట్టుకొని మనము అందులో హాఫ్ వరకు మనము సాయిల్ అనేది నింపుకోవాలండి. కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ అనేవి ఒక 3, 4, 5 అయినా పెట్టుకోండి. ఏం ప్రాబ్లం లేదు. సాయిల్ అనేది నిల్వ ఉండకూడదు. లేదంటే మనకు రూట్ రాట్ వచ్చి మొక్క అనేది చనిపోతుంది. వీక్లీ వన్స్ వాటరింగ్ అనేది చేస్తే సరిపోతుందండి. ప్రతిరోజు మనము వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సమ్మర్‌లో అయితే వీక్లీ ఒక 2 డేస్ అలా ఇవ్వండి. అన్ని మొక్కలకి ఇచ్చేలాగా, అంటే సాయిల్ డ్రై అయింది కదా అని వెంటనే మనము ఈ మొక్కకి ఇచ్చేసేయకూడదండి. అలాగ మనము ఇప్పుడు ఇది ఇంతకుముందు పాట్ అండి, లాస్ట్ ఇయర్ సీడ్‌తో పెట్టింది ఇది. ఇప్పుడు మనం కొంచెం పెద్ద కంటైనర్ ఇచ్చామంటే కొంచెం అది బాగా ప్రాపగేట్ అనేది బాగా అవుతుందనమాట. ప్రూన్ చేసాం కదా, స్టెమ్ కటింగ్స్ అనేవి వచ్చాయన్నమాట. మనం చాలా జాగ్రత్త మొక్క రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మనకు సాయిల్ అంటే పైనే మరీ లోతులో పెట్టకూడదు. కొద్దిగా పైన పెడితే కార్డెక్స్ అనేది మనకు చూసారు కదా, అది ఎంత వెరైటీగా ఉందో కార్డెక్స్ అనేది. ఆ విధంగా కార్డెక్స్ మనము పైనే అలా హాఫ్ వరకు మనం నింపుకున్నాం కదా సాయిల్ మిక్స్. ఇప్పుడు మనము ఇది పెట్టుకొని హాఫ్ వరకు, అంటే మొత్తము కార్డెక్స్ లోపలికి వెళ్ళిపోకూడదండి. పై వరకే లైట్గా అలా ఎక్కువ గట్టిగా కూడా ప్రెస్ చేసామంటే లోపల రూట్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అయ్యి రూట్ రాట్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము వేర్లతో ఊరికే అలాగా చిన్నగా ప్రెస్ చేసి మనకు బాగా చూసారు కదా, అలాగా కార్డెక్స్ అనేది కొద్దిగా పైకి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకు కార్డెక్స్ అనేది చూడడానికి బాగుంటుంది. మనం ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ ప్రూన్ చేస్తూ ఉంటాం కదా, ప్రూన్ చేసే కొంది కార్డెక్స్ కూడా బుషీగా తయారవుతుందన్నమాట, పెద్దదిగా. ఇప్పుడు మనము వాటర్ చేసి ఒక 2 డేస్ అనేది షేడ్లో పెట్టేసుకుందాం. కంప్లీట్ ఎక్కువ ఫుల్ అంటే మొత్తం మనము పెట్టిన సాయిల్ మొత్తము తడిచేలాగా వాటర్ చేసుకొని కొద్దిగా షేడ్లో అనేది పెట్టేసేయండి. ఇంకా 1 వీక్ వరకు వాటరింగ్ అనేది చేయకూడదు. అంటే పూర్తిగా ఇంకా సాయిల్ డ్రై అయిపోయింది అన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి. ఇంతేనండి, చాలా ఈజీ అండి ఈ మొక్కకి. మనము సాయిల్ మిక్స్ చూసారు కదా. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ అని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.